ఈ నెల 14 వరకు మండల స్థాయిలో మానసిక దివ్యాంగుల సర్వేను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని సామర్లకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్టీ శ్యామ్ సుందర్ పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ మరియు వార్డు సచివాలయం పరిధిలోని వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, ఎంఆర్సీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి 2 పుల్లయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యంగా అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగులను గుర్తించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. మండల విద్యాశాఖ అధికారి 2 పుల్లయ్య మాట్లాడుతూ సచివాలయం పరిధిలో వెల్ఫేర్ అసిస్టెంట్ల ఆధ్వర్యంలో ఈ సర్వే పారదర్శకంగా నిర్వహించి రిపోర్టులు మండల విద్యాశాఖ కార్యాలయానికి అందజేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఐడీఎస్ టీచర్ దుర్గాప్రసాద్, దిశ వన్ స్టాప్ అధికారిని జమీమా, సచివాలయం పరిధిలోని వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, సిఆర్పీలు, భవిత కేంద్ర సిబ్బంది, పార్ట్ టైం టీచర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం వారి నుండి వచ్చినటువంటి 37 కాలమ్స్తో ఉన్నటువంటి ప్రొఫార్మా కూడా వారికి వివరించడం జరిగింది. ఈ సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్ 21 రకాల వారి యొక్క డిజబిలిటీతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఆ 21 రకంతో ఉన్నటువంటి దివ్యాంగుల స్టూడెంట్స్ని కూడా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పరిధిలో ఈ రకమైనటువంటి ఎవరైనా ఉన్నట్లయితే ఇమీడియట్లీగా వారిని భవిత సెంటర్ కానీ వారి దగ్గర ఉన్నటువంటి పాఠశాలల్లో కానీ జాయిన్ చేయాలని ఈ సర్వేలో తెలుస్తుంది. కాబట్టి అట్లాగే పాఠశాలకి రాని వాళ్ళకి, భవిత సెంటర్లకి వెళ్ళలేని వాళ్ళకి కూడా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే దాన్ని కూడా మేము నిర్వహిస్తున్నాం. ఈ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అన్నది భవిత సెంటర్లో పనిచేస్తున్నటువంటి ఐఈఆర్పీలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు కూడా ఈ ఫిజియోథెరపీ ద్వారా ప్లే గేమ్స్ మోడల్లో లేదా మెథడ్స్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ రకంగా ఈ సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్కి ఒక మంచి లైఫ్ని ఇవ్వడం, వాళ్ళని మానసికంగా ఉత్తేజపరచడం, వారికి ఒక ఆర్థికంగా కూడా నిలబడడానికి, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ని కలగజేయడానికి ఇటువంటి ప్రక్రియలు, ఇటువంటి సమావేశాలు అనేవి ఉపయోగపడతాయని ప్రభుత్వం వారు ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ సర్వేలని అవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మన మండలంలో ఇప్పటి వరకు మరి మేము ఐడెంటిఫై చేసింది ఎంతో అంటే 314 మంది సిడబ్ల్యూఎస్ఎన్ అనేటువంటి స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 302 అంటే 302 స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. మిగతా వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళని ఎన్రోల్ చేయడానికి ఐడెంటిఫై కూడా చేయడం జరిగింది.